నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు కానీ ఓకే ఓకే సంతోషం ఓకే నాకు మీ మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే అంటే నా నవ్వు ఎందుకు తీశారంటే 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూస్తే తక్కువ నవ్వాను. ఒక నిమిషం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే మధ్యలో చెప్తుంటారు వాళ్ళు, అన్న నవ్వడం మానేసావు. నవ్వడం మానేకి మరి ఏం చేస్తాను? అందరు రోజు కూర్చోబెట్టి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే పోతాం కాబట్టి పర్లేదు, బాగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా బరువు భుజాలు వంగిపోతాయి. ఆ దాంట్లో పడిన తర్వాత నాకు అనిపించింది ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే ఇంక విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరి తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే వాళ్ళు నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలు అనిపించింది. ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజున అందరూ కూర్చోబెట్టి ఈ రోజున మనం ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక ఈ జెట్ ప్లేన్స్, మన ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. గూగుల్ కానీ ఇవన్నీ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రానికంటే దీని మూలం ఎక్కడుంది? రాజమండ్రిలో మూలాలు పడినాయి దానికి. సెప్టెంబర్ 9, 2023లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అలాంటి అరాచకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కళ్ళు బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో అని చూడండి, ఒక నిర్ణయం ఎంత మార్చేస్తుంది. బయటికి రావాలంటే అందరూ భయపడుతున్నారు, నేను అడుగు పెట్టాలంటే రానివ్వరు. అలాంటి సమయంలో రాజమండ్రిలో ఎందుకు ప్రారంభించానంటే దీనికి మార్పు రాజమండ్రిలోనే అడుగుపడింది. దీనికి ఈరోజు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి, అంటే ఇది మీకు చెప్పాలి కదండి, నేను ఈరోజు మేబీ పంచుకోవడానికి నాకు ఇది ఉంది. ఈరోజు ఆ రోజున నాకున్న సమయం తక్కువ. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం నాకు చాలా బాధ వేసింది. అరే పాపం ఈయన ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక నగరానికి రూపకల్పన చేశారు. ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టడమే కష్టం అనుకుంటే ఒక నగరాన్ని రూపకల్పన చేయాలి చాలా శక్తి సామర్థ్యత ఉండాలి. నేను ఒక వ్యక్తిగా చూశాను ఆయన్ని, ఒక బలమైన నాయకుడిగా చూశాను. పాప అలాంటి ఆయన్ని కూర్చోబెట్టి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు వీళ్ళు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకరు నాశనం అయిపోవాలో ఒకరు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయం, పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించిందంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. అరే పాపం చూసిన తర్వాత
ఈరోజు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, అయోమయంగా మారిపోయింది. ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతుంది, రోడ్లు లేవు, రోడ్లలో గుంతల్లో నీళ్లు పడితే చేపలు పట్టుకునే రోజులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టే సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ కేసులు పెడతా ఉంటే ఆ ఇంట్లో ఆడపడుచుని తిట్టే వ్యక్తులు, ఇలాంటి అందరి మధ్యలో మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం చేస్తారు? 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంట. ఏం చేస్తాం? ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఇష్టారాజ్యం తిట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒకటే అనిపించింది, నా వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా దేశం, రాష్ట్రం ఎదుగుదల చాలా చాలా అవసరం, ప్రజల తాలూకు భద్రత చాలా అవసరం అనిపించింది. సో నాకు ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి, ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం? ఆయన నాకేం ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా. మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది? 2 నిమిషాలు ఉంటుందా? 2 మినిట్స్, కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి, మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కాబట్టి ఆలోచించాను. కాబట్టి జైలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోడ్డుకి వచ్చినట్టు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు? ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు. లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు. లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. యాజ్ సెడ్, ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకున్నాను. యాజ్ సెడ్, అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి? ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ పొత్తులు ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే. వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నా అంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా, చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో, ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకం ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. అంటే నా చిత్తశుద్ధిని చూపించడం, నేను ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క కులానికి ఎలా ఇండివిజువల్గా న్యాయం చేస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే అంత ఏమ్మా ఇంట్లోంచి అంత ఫోన్లు వచ్చినాయా? అమ్మ అనిపించింది, ఎవరో పాప ఎవరు మాట్లాడినట్టునా? ఓ అదే, కూర్చోండి. థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఫోన్ చేస్తాను, నాకు అందుకు అనిపించింది, నాకు గుర్తు వచ్చింది నాకు. సో ఇది నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తారంటే విశ్లేషిస్తూ కూడా నన్ను, వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం లేదు అలాగే. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మిగతా వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటి గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకు ఏముంటుందంటే, మనం
ఒక పెళ్ళికో లేదంటే కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి, మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉండదు. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతున్న పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసి